నేటి సమాజంలో తల్లి కూతురితో చాలా క్లోజ్‌గా ఉండాలి. ఎంత క్లోజ్‌గా అంటే కూతురు మనసులో ఏమున్నా సరే తల్లితో షేర్ చేసుకునే అలవాటుని చిన్నప్పటి నుండే తర్ఫీదిస్తూ ఉండాలి. బాగా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం ఏం చెప్తే అది వింటారు. అప్పుడు వాళ్ళు మనం చెప్పిన మాట వినే విధంగా మనమే సొంతంగా కొన్ని కథలను క్రియేట్ చేసి చెప్పవచ్చు. కూతురు అంటే ఎప్పుడూ తల్లితో అన్ని మంచి చెడు షేర్ చేసుకుంటూ ఉండాలి. తన మనసులో ఏమీ దాచకూడదు. అమ్మ చాలా మంచి స్నేహితురాలు కూతురికి అని తను చెప్పే కథలోని ఈ లైన్స్‌ని యాడ్ చేసుకుంటూ చెప్తూ ఉండాలి. అంటే పిల్లల నుంచి మనం ఏ మంచి ప్రవర్తనను అయితే ఆశిస్తున్నామో, ఆ ప్రవర్తన వాళ్ళ మీద ప్రభావం చూపే విధంగా మనం చెప్పే కథలో అవి ఉండాలి. అలా చిన్నప్పటి నుండే ప్రతిరోజు కూడా వాళ్ళకి కథలు చెబుతూ వాళ్ళ మనసుకి మరింత దగ్గరగా ఉండాలి ఎప్పుడూ కూడా తల్లి. అప్పుడు వాళ్ళలో ఆత్మన్యూన్యత భావం కానీ, ఒంటరిని అనే భావం కానీ, ఎదుటి వ్యక్తి యొక్క ప్రేమ కోసం తాపత్రయపడే మనస్తత్వం కానీ ఉండదు. అంతా పూర్తిగా నాకు తల్లి వద్ద లభిస్తుంది అనే భరోసా తన మనసులో ఎప్పుడూ ఉండేలాగా చిన్నతనం నుండే నాటుకుపోయేలాగా తల్లి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడున్న ఈ కలియుగంలో తల్లి మొదటి స్నేహితురాలుగా ఇలా ఉండటం చాలా అత్యవసరము. పిల్లలు ఏవైతే ఇష్టపడుతున్నారో వాటిని వాళ్ళకి ఇస్తూనే, వాళ్ళకిష్టమైనవన్నీ వాళ్ళకిస్తూనే, వాళ్ళ మనసులో స్థానం సంపాదించుకుంటూ, ఒక స్నేహితురాలు మాదిరిగా తయారవ్వాలి ఎప్పుడూ కూడా తల్లి. ఆ ప్రవర్తన చిన్నప్పుడే నాటుకొని ఉంటే పెద్దయిన తర్వాత ప్రతి విషయాన్ని మీతో షేర్ చేసుకుంటారు.